హాయ్ అండి, అందరికి నమస్తే. హోటల్ స్టైల్లో శనగపప్పు వడ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వర్షాకాలంలో ఇలా వేసుకొని తినండి, సూపర్గా ఉంటాయి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. వీడియోలో వెళ్ళే ముందైతే వీడియోని స్కిప్ చేయకండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా 2 గంటల పాటు శనగపప్పుని నానబెట్టేసుకొని ఉంచేసుకోవాలండి. నానబెట్టిన శనగపప్పుని మిక్సీ గిన్నెలోకి వేసుకొని దొడ్డుబొడ్డుగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా ఉండాలి. మరి మెత్తగా గిట్టంగా కావద్దు, ఒకట్లో 2 అయితే చాలండి. మిగతా గిట్టంగా మొత్తం అలా వేసుకుందాం. చూడండి, మిక్సీ వేసుకోవడం మీద అయిపోయింది. ఇలా ఉండాలండి. సన్నగా తరిగి పెట్టేసుకున్న తోటకూరనండి, ఇక్కడ తోటకూరతో వేసుకుంటుండ్రు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సన్నగా తరిగి పెట్టేసుకొని శుభ్రంగా నీళ్ళలో కడిగేసుకొని గట్టిగా వెండుకొని వేసుకోవాలండి. వాటర్ రాకుండా చూసుకోవాలి. దాంట్లో కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు, కలేమాకు, ధనియాలు, క్యాబేజ్, కొత్తిమీర, ఉల్లిగడ్డ. ధనియాని 1-2 ఇట్లా చేతిలో నలిసి వేసుకోవాలండి. అవన్నీ ఒకటొకటి ఇప్పుడు అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. కొంచెం ఎక్కువ వేసుకునే ఏం కాదు, టేస్ట్ చాలా బాగా వస్తుంది. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి బాగా మెత్తగా కలిపేసుకుందాము. వేసుకొని అన్నీ కలిసేంత వరకు కలిపేసుకోవాలండి. కొద్దిగా అంత శనగపిండిని వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక చేతిలో పిడికెల్లో ముద్దలాగా వచ్చేసినట్టు ఒక 5 నిమిషాల పాటు ఉంచేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒకటొకటిగా నెమ్మదిగా అందులో వేసుకోవాలండి. మనకి ఒక చేతిని రాకపోతే 2 చేతులను అరిచేతిలో పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకొని వేసుకోవచ్చండి. ఫస్ట్ వేసినవి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేస్తే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మిగతా అన్నీ అలానే చేసుకోవాలండి. మాస్టర్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి ఒక చేతిని వేసుకోగలరు. మనం అయితే 2 చేతితోటి వేసుకోవచ్చు అండి. లేకపోతే ఆయిల్ పేపర్ మీదనైనా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా గిటంగా అందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ కొంచెం హైలో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వడలు అయితే అయిపోయినాయి. ఎంచక్క టేస్టీగా క్రిస్పీగా వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా మిగతా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కడదాం. వీడియోని వస్తే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.